వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ శివకృష్ణ, ఎండి ఆయుర్వేద, శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. చాలామంది పైల్స్, ఫిస్టులా, ఫీచర్స్కి మందులతో సరిపోతుందా ఏంటి, లేదు సర్జరీకి వెళ్ళాలా, లేదు క్షారసూత్రాకి వెళ్ళాలా, అసలు ఏది బెస్ట్ ఏంటి అనేది కూడా అర్థం కాక చాలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, పైల్స్ కనుక వస్తే మీకు ఆయుర్వేదంలో చాలా వరకు మ్యాక్సిమం కేసెస్ మెడిసిన్స్తో రికవరీ అవుతారు. ఏదైతే సివియారిటీ కేసు ఉంటుందో వాళ్ళకి కన్వెన్షనల్ సర్జరీ, హెమరాయిడెక్టమీ ఏదైతే ఉందో దానికి వెళ్లకుండా క్షారసూత్ర థెరపీ చేసుకుంటే సో మీకు వూండ్ చిన్నగా ఉంటుంది, త్వరితగతిన రికవరీ అవుతారు. ఫ్యూచర్లో కూడా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు పైల్స్ నుంచి. ఫిస్టులా పరంగా వస్తే కనుక ఏమి యాంటీబయాటిక్స్, చాలామంది ఏంటంటే చీమగడ్డ వస్తుంది, ఫిస్టులా లూటీ పడింది అనగానే జనరల్లీ నాన్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాంటీబయాటిక్స్ చేసేసుకోండి అమ్మా, 2 వారాలు వాడండి, 3 వారాలు వాడండి, తగ్గిపోతుంది అంటారు. యాంటీబయాటిక్స్ అసలు వేయద్దు. యాంటీబయాటిక్స్ వల్ల మీకు ఫిస్టులా అనేది తగ్గదు. పైన ఎలా అయితే పొంగే పాలు మీద నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో, సో స్టవ్ కట్టేయకుండా పొంగే పాలు మీద నీళ్లు పోస్తాము, సో అప్పటికి అది తగ్గుతుంది, కానీ మళ్ళీ పొంగి వస్తుంది. అదేవిధంగా ఫిస్టులా కేసెస్లో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మీకు ఆ వీక్, ఆ 2వ వారం రిలీఫ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదైతే ఆ చీమగడ్డ ఉందో పూర్తిగా తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతుంది. కానీ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో లోపల, అది ఇంకా పైకి లోపల స్ప్రెడ్ అవుతూ చిన్న సింపుల్ ఫిస్టులాలు కాంప్లెక్స్ ఫిస్టులాలుగా కానీ, లేదు అంటే హార్స్ షూ ఫిస్టులాలుగా కానీ, లేదు అంటే వెసైకో వెజనల్ కానీ, స్క్రోటల్ ఫిస్టులాలు కానీ, అంటే ఇంకా తీవ్రతరం దాలుస్తాయి. సో ఫిస్టులా మాత్రం మందులకి తగ్గదు. మీరు ఖచ్చితంగా ఆయుర్వేదిక్ సర్జరీ ట్రీట్మెంట్ అయిన క్షారసూత్రాకి కానీ, లేదు కన్వెన్షనల్ సర్జరీ అయిన అలోపతిక్ కన్వెన్షనల్ సర్జరీ అయిన ఫిస్టులెక్టమీ సర్జరీ కానీ కంపల్సరీ చేయించుకోవాలి. ఈ రెండిట్లో ఏది చేయించుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. నా సజెషన్ స్ట్రాంగ్గా క్షారసూత్ర థెరపీ. ఎందుకు అంటే ఫిస్టులెక్టమీ సర్జరీలో రికరెన్స్ రేట్ అనేది కంపేర్డ్ టు క్షారసూత్ర ఎక్కువ ఉంది. సో క్షారసూత్రలో రికరెన్స్ రేట్ చాలా తక్కువ ఉంది. అదీ కాకుండా క్షారసూత్ర థెరపీ ద్వారా పెయిన్ తక్కువ ఉంటుంది. ఏదైతే బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందో సర్జరీ అయిన తర్వాత, ఆ బెడ్ రెస్ట్ అవసరమే లేదు. యాక్చువల్లీ క్షారసూత్ర చేస్తే నెక్స్ట్ డేనే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. స్లోగా ఇది షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు, వీళ్ళకైతే వూండ్ హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది, అంత పెద్ద వూండ్ ఉండదు. సో సర్జరీ పరంగా చూస్తే కూడా ఆయుర్వేదిక్ సర్జరీ చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో అలోపతిక్ డాక్టర్స్ కూడా ఫిస్టులా పడితే అమ్మ చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది. ఎవరికైతే ఏ సర్జన్స్కి అయితే అవేర్నెస్ ఉంటుందో వాళ్ళు శుభ్రంగా క్షారసూత్ర థెరపీ ఫిస్టులాకి సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ సర్జికల్ టెక్స్ట్ బుక్స్ అయిన దాస్ సర్జరీ టెక్స్ట్ బుక్ ఉంటుంది, అందులో కూడా ఈ క్షారసూత్ర థెరపీ గురించి క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో కూడా. సో ఇట్ ఈజ్ ఏ సైంటిఫికల్లీ ప్రూవెన్ సర్జికల్ ఆస్పెక్ట్ ఈ క్షారసూత్ర థెరపీ అనేది. సో దీన్ని చక్కగా ఆప్ట్ చేసుకోండి. త్వరగా మీరు ఏదైతే ఉందో ఆ ఫిస్టులా నుంచి బయటపడగలరు, చాలా ఫ్రీ అవుతారు. మినిమల్ పెయిన్, మినిమల్ కాస్ట్, వీటన్నిటితో మీకు రికవరీ రేట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.